నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒక సంవత్సరం క్రితం అంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి జనవరి 2025లో రాకముందు ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా పెన్సిల్వేనియాలో అతని మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది. ఒక షార్ప్ షూటరు జస్ట్ చెవు దగ్గర తగిలిచ్చాడు. వెంటనే అతను అలర్ట్ అవ్వడం, సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అవ్వడం, మొత్తానికి ట్రంప్ రక్షింపబడ్డాడు. ఈరోజు మళ్ళీ వైట్ హౌస్ ముందు వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్ ఇద్దరిని టార్గెట్ చేసి రెహమనుల్లా లఖన్వాల్ అనే ఒక 29 సంవత్సరాల ఆఫ్ఘనీ పౌరుడు వాళ్ళిద్దరిని షూట్ చేసిన సందర్భం. ప్రస్తుతం మనం వీడియో చేసే సమయానికి వాళ్ళిద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది అనేది క్యాష్ పటేల్ చెప్తూ ఉన్నాడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్. అండ్ మరోవైపు ఆ కాల్చిన అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు అనేది తెలుస్తోంది. సో రీజన్స్ ఏంటి అనే విషయాన్ని ఎవరు అధికారులు ధృవీకరించలేదు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ మాత్రం యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఇది అని చెప్పి అన్నారు. ఏదేమైనప్పటికీ మాస్కో ఫార్మాట్‌లో ఆమీర్ ఖాన్ ముత్తాకి, ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్, ఆయన ఏమన్నాడంటే, యూఎస్‌ని మేము రానివ్వం ఆఫ్ఘనిస్తాన్‌లోకి. ఏ కోసాన ఇప్పుడే గాదు, ఇక ముందు గూడా రానివ్వం బగ్రామ్ బేస్ విషయంలో అని ఆయన ఒక మాట అన్నాడు. కరెక్ట్‌గా ఆయన అన్న కొన్ని నెలలకే ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన ఎవరిని గూడా మేము లోపలికి రానివ్వము అని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ఆయన శపథం చేశాడు. మొత్తం ఆపేశాడు. ఇమ్మిగ్రెంట్స్ అంటే ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్‌ని వచ్చి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆపేశాడు. ఎందుకు అంటే ఈ కాల్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెహమనుల్లా లఖన్వాల్, ఇతను ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన పౌరుడు. సో అదనమాట సంగతి. ఇక్కడ ఇతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలా వచ్చాడు అనే విషయం గనక ఒక్కసారి ఒక 2 లైన్‌లలో గనక చెప్పుకున్నట్లయితే 2021 జూలై, ఆగస్టు టైంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ట్రూప్స్ అంతా గూడా వెళ్ళిపోయారు. గత 20 సంవత్సరాలుగా పాలించిన అమెరికా ట్రూప్స్ అంతా కూడా 2021 ఆగస్టు, సెప్టెంబర్‌లో వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌ని వదిలి ఒక రకంగా పారిపోయారు. ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళొక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. జో బైడెన్ ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. ఏమిటి అంటే ఆపరేషన్ అలైజ్ వెల్కమ్ అని. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న కొంతమందిని, అంటే దాదాపు 75,000 మందిని అమెరికాకి తీసుకెళ్లారు. ఎవరు వీళ్ళంతా అంటే అమెరికన్ ట్రూప్స్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్‌లో 20 సంవత్సరాలుగా అప్పుడు పాలన చేశాయో, అధికారం ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో వాళ్లకు సపోర్టర్స్‌గా, ఇన్ఫార్మర్లుగా, కొరియర్లుగా, అఫీషియల్‌గా రకరకాలుగా ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ అలైజ్‌గా భావించి వాళ్ళను అమెరికాకి తీసుకెళ్లే ప్రోగ్రామ్ పెట్టింది జో బైడెన్ ప్రభుత్వం. 76,000 మంది ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. దఫాదఫాలుగా షిఫ్ట్ అయిపోయారు. అమెరికాకు వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయారు. అదే క్రమంలో 25 సంవత్సరాల వయసున్న రెహమనుల్లా లఖన్వాల్ కూడా అమెరికాకు వెళ్లి అక్కడ మొత్తానికి సెటిల్ అయిపోయి అమెజాన్‌లో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. సడెన్‌గా అతనికి ఒకానొక సమయంలో ఏం జరిగిందో ఏమో వచ్చి ఈ ఇద్దరు నేషనల్ గార్డ్స్‌ని కాల్చి చంపడం అయితే జరిగింది. అయితే క్రిటికల్‌గా ఉన్నారు. ఇంకా చనిపోలేదు వాళ్ళు. కాకపోతే చంపే ప్రయత్నం అయితే చేశాడు. మరి ఏమిటి అంటే దీని వెనక రీజను ఇక్కడ టెర్రరిస్ట్‌లకు సంబంధాలు ఉన్నాయి అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నప్పటికీ, బట్ అఫీషియల్స్ మాత్రం దీన్ని ఇంకా రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు. బహుశా ఇవ్వకపోవచ్చు కూడా. దానికి కూడా రీజన్స్ ఉంటాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ దీని మీద రియాక్ట్ అయ్యాడు. ఆ జంతువును మేము కఠినంగా శిక్షిస్తాము అని అన్నాడు. ఆ జంతువు అంటే ఈ కాల్చిన వ్యక్తిని. మరోవైపు జో బైడెన్ హయాంలో జో బైడెన్‌ని కూడా తిట్టాడాయన డొనాల్డ్ ట్రంప్. ఏమని అంటే డిజాస్ట్రస్ ప్రెసిడెంట్, వరస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా అని చెప్పి తిట్టాడు జో బైడెన్‌ని. ఎందుకంటే ఆయన హయాంలోనే ఈ రెహమనుల్లా లఖన్వాల్ అనేవాడు వచ్చాడు కాబట్టి. సో మేము ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకుంటాము. ఇతని వెనక ఉన్న వాళ్ళను కూడా మేము వదిలిపెట్టము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. సో నిజానికి ఇక్కడ 2 రీజన్‌లు ఉంటాయి. ఒకటి, ఈ ఆపరేషన్స్ అంటే ఉగ్రవాద ఆపరేషన్స్ ఏదైనా ఉన్నాయా అనే యాంగిల్‌లో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నాడా? ఎందుకంటే జో బైడెన్ ప్రభుత్వ హయాంలో అతను ఇక్కడికొచ్చి బాగుపడ్డాడు 25 సంవత్సరాల వయసులో. ఈరోజు 29 సంవత్సరాల వయసొచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ చాలా అధ్వాన్నంగా పరిపాలిస్తున్నాడు. జో బైడెన్ కాలంలో మనకు బాగుండే. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ రకంగా ఉంది సిట్యుయేషన్ అనే పర్సనల్ పగతోటి, గ్రడ్జ్ తోటి ఏమైనా ఇట్లా ముందుకొచ్చి వీళ్ళని కాల్చే ప్రయత్నం చేశాడా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు తన యూజ్ కోసం. ఎలా అంటే
అమెరికాకి బగ్రామ్ బేస్ కావాలి. ఇందాక నేనన్నట్టు ఆమీర్ ఖాన్ ముత్తాకి, అమెరికాను అసలు ఎంటర్ అవ్వనివ్వం. ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఎంటర్ అవ్వనివ్వం. బగ్రామ్ బేస్ కాదు కదా! ఒక ఇంచు కూడా ఇవ్వం అని చెప్పేసాడాయన. మరిప్పుడు ఇది నెపంగా పెట్టుకొని ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు కాబట్టి తను, ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన ఇమ్మిగ్రేషన్స్ ఏవున్నా గూడా వాటిని టైట్ జేసేసి, బ్లాక్ జేసేసి, వాళ్ళతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా చేసి, వీలైతే ఆఫ్ఘాన్‌ని కార్నర్ చేసి, వీలైతే పాకిస్తాన్ గూడా చలిగాచుకుంటుంది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో పాకిస్తాన్ గూడా చలిగాచుకొని, చూసావా ఆఫ్ఘనిస్తాన్ ఎంత తొండి గేమ్ ఆడుతోందో, వాళ్ళ పౌరుడు ఒకడు మిమ్మల్ని గాల్చాడు, మీ వాళ్ళని గాల్చాడు అని జెప్పి ఇక్కడ రెచ్చగొట్టి పాకిస్తాన్ గూడా చలిగాల్చుకుంటుంది. అండ్ నిన్నటికి నిన్న ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అనే వార్త గూడా వచ్చింది. నిజానికి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని గత 6 నెలల క్రితమే ఒక వార్త స్ప్రెడ్ అయింది. కానీ చనిపోలేదని తెలిసింది. అండ్ ఇప్పుడు గూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. అతనికి ట్రీట్మెంట్ అందట్లేదు అని జెప్పి తెలిసి వాళ్ళ సిస్టర్స్ చూద్దామని వెళ్లారు. కానీ గత 2, 3 వారాల నుంచి వాళ్ళని చూడనివ్వలేదు. దాంతోటి ఎవరు స్ప్రెడ్ చేశారో ఏమో గాని మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ చచ్చిపోయాడని జెప్పి స్ప్రెడ్ చేశారు. వెంటనే ఇటు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత బుష్రా బీబీకి సంబంధించిన మొత్తం ఓవరాల్‌గా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలు వీళ్ళంతా గూడా గుమిగూడి మొత్తానికి అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్‌ని గూడా అక్కడ వాళ్ళని గూడా బ్లాక్ జేసి పడేసి లోపలికి తీసేసుకొని వాళ్ళను ఈ రకంగా హడావుడి చేస్తుంటే లాస్ట్‌కు ఈ కార్యకర్తలంతా గూడా గుమిగూడి రావల్పిండిలో అక్కడ జైలు దగ్గర బాగా మొత్తం హడావుడి చేస్తూ ఉంటే ఇంక తట్టుకోలేక ఆఖరికి మొత్తానికి ప్రభుత్వం దిగొచ్చినంత పని చేసి ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు. అతనికి సరైన ఫుడ్ అందుతుంది. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పనిముట్లు గూడా అందుతున్నాయి. అతనికి ఏ ప్రాబ్లమ్ లేదు. అతనికి మెడికల్ ఎయిడ్ గూడా చక్కగా అందుతోంది. ఇవన్నీ గూడా వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ శాంతించి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ ఒక కాన్స్పైరసీ అయితే ఉంది. ఈరోజు ఇదొక ఫీలర్ లాగా ఉంది. రేపటి రోజున నిజంగానే ఆసిమ్ మునీర్ వాడు ఇమ్రాన్ ఖాన్‌ని చంపేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తోంది. ఎందుకంటే నవంబర్ 27 నుంచి ఆసిమ్ మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అవుతున్నాడు. పాకిస్తాన్‌కి సంబంధించిన అన్ని దళాల్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. పాకిస్తాన్ రాజ్యమేలుతున్నాడు నవంబర్ 27 నుంచి. సో, ఈ సందర్భంగా ఒక తోఫాలాగా ఇమ్రాన్ ఖాన్‌ని చంపేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదైనా జరగొచ్చు. ఒక నియంత ధోరణిలోకి వెళ్ళిపోతోంది పాకిస్తాన్. ముఖ్యంగా ఆసిమ్ మునీర్ నియంతృత్వంలోకి. కాబట్టి ఏదైనా జరగొచ్చు. సో, ఈ రకంగా పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా చాలా చలిగాచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటు పాకిస్తాన్, అటు అమెరికా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మీద పెట్టిరేగిపోయే అవకాశం ఈ కాల్పుల ద్వారా వచ్చింది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈలోపు డొనాల్డ్ ట్రంప్ గూడా ఇదే సందర్భంగా పాజిటివ్‌గా తీసుకొని దాన్ని తనకు అనుకూలంగా తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ మీద పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌ని ఇంకేదైనా అనే అవకాశం ఉంటుంది. బగ్రామ్ బేస్ ఈరోజు భారత్ సపోర్ట్ చేస్తున్న బేస్ అది. అట్లాంటి వాటిని గూడా కార్నర్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ చేసే పరిస్థితి అయితే ఉంది. సో, చూడాలి మరి మీకు ఈ సంఘటన మీద మీకెలాంటి అనుమానం ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అనాలిసిస్‌లు, అప్డేట్‌లు రెగ్యులర్‌గా మీకు అందుతూ ఉంటాయి. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు గూడా షేర్ చేయండి.